పాకిస్తాన్కు భారత్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఆక్రమిత కశ్మీర్ను వెనక్కిస్తేనే ద్వైపాక్షిక సమస్య పరిష్కారం అవుతుందని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తేల్చి చెప్పారు. దీంతో భుజాలు తడుముకోవడం పాకిస్తాన్ వంతైంది. అయితే కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్టేట్మెంట్ కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎన్నిసార్లు పాకిస్తాన్కు బుద్ధి చెప్పినా ఆ దేశం తీరు మారలేదు. ఆక్రమిత కశ్మీర్ను వదిలి పక్కకు జరగాలని ఎన్ని హెచ్చరికలు చేసినా వాళ్ళు జిడ్డులా పట్టుకుని వేలాడుతున్నారు. పైగా ఆజాద్ కాశ్మీర్ అంటూ వాళ్ళు నిత్యం అదే పాటు పాడుతున్నారు. సీమాంధ్ర తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు, సంప్రదింపులు కూడా నిలిచిపోయాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపేంత వరకు చర్చల ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం తేల్చి చెప్పి కూడా చాలా రోజులైంది. కశ్మీర్లోని భారత భూభాగాన్ని ఆక్రమించిన పాకిస్తాన్ దాన్ని వెనక్కి ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. పైగా ఉల్టా చోర్ కొత్వాల్ కోడా అంటే దొంగే పోలీసును తిట్టాడన్నట్టుగా మన మీదే పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో లండన్ వెళ్లిన భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ను ప్రశ్నలతో రెచ్చగొట్టేందుకు పాకిస్తానీ విలేకరులు ప్రయత్నించినట్లు సమాచారం. దానికి విదేశాంగ మంత్రి జయశంకర్ గట్టిగా సమాధానమిచ్చారు. కశ్మీర్ ప్రజలకు దేశం నిత్యం అనుకూలంగా ఉంటుందని ఆయన కుండ బద్దలు కొట్టారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం పెద్ద ముందడుగని ఆయన గుర్తు చేశారు. కశ్మీర్ లో ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడం, సామాజిక న్యాయం దిశగా అడుగులు వేయడం కూడా ముఖ్యమైన ఘట్టాలుగా ఆయన ప్రస్తావించారు. చట్టవిరుద్ధంగా కశ్మీర్ కు చెందిన 78,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం పాకిస్తాన్ ఆధీనంలో ఉందని, అది దొంగిలించిన ప్రాంతమని జయశంకర్ మరోసారి గుర్తు చేశారు. దాన్ని పాకిస్తాన్ వెనక్కి ఇచ్చేస్తే కశ్మీర్ వివాదం పరిష్కారమైనట్లేనని ఆయన తేల్చేశారు. భారతదేశం పాకిస్తాన్కి ఆగస్టు 47లో స్వతంత్రం వచ్చింది. కానీ వచ్చిన విషయం ఏంటంటే కాశ్మీర్ అనే రాష్ట్రం మహారాజా భారతదేశం పక్కన మౌన్ చూపెడుతున్నాడు, భారతదేశానికి వెళ్ళిపోతుందని తెలుసుకుని పాకిస్తాన్ ఆగస్ట్ 47 నుంచి వాళ్ళు సైనికులు పంపించి అప్పుడు బ్రిటిష్ ఆర్మీలో ఉన్న తెల్ల ఆఫీసర్, బ్రిటిష్ ఆఫీసర్ సాయం తీసుకుని 3వ భాగం కాశ్మీర్ని ఆక్యుపై చేశాడు 6 నెలల్లో. ఎప్పుడైతే యునైటెడ్ నేషన్స్ వచ్చి గొడవలు తగ్గించాలని ట్రూస్ తీసిందో ఆ రోజు నుంచి జనవరి 48 నుంచి పాకిస్తాన్ దాదాపు 30% కాశ్మీర్ని ఆక్రమించింది. నిన్న మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ ఏమన్నాడంటే, ఎవరో పాకిస్తాన్ రిపోర్టర్తో అసలు గొడవే లేదు, మీరు ఏదైతే దొంగతనంగా తీసుకెళ్లారో 47-48లో తిరిగి పాకిస్తే గొడవే లేదు అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీరు కరెక్ట్గా చేయలేదు, లీగల్గా చేయలేదు, అది మాకు తిరిగి ఇచ్చేయండి, గొడవే లేదనే సమస్య ఎక్స్ప్లెయిన్ చేయడం. కశ్మీర్ విషయంలో జాతి యావత్తు ఐకమత్యంగా ఉంది. ప్రతి రాజకీయ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని సమర్థిస్తోంది. పాకిస్తాన్ అక్రమంగా చేజెక్కించుకున్న ప్రాంతాన్ని తిరిగి తెచ్చుకోవాల్సిందేనని పార్టీలు నినదిస్తున్నాయి. జయశంకర్ కూడా అదే మాట చెప్పారు. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో ప్రభుత్వాలు మెతక వైఖరి పాటించినందునే పాకిస్తాన్ ఇప్పుడు ఏకు మేకై కూర్చుందన్న అభిప్రాయము వ్యక్తమవుతోంది. బ్రిటిష్ హయాంలో బ్రిటన్తో మన భారతదేశం సంతకం పెట్టింది ఏంటంటే, ఏ రాజా ఎక్కడైనా ఏ దేశం కోరితే ఆ దేశంకి వెళ్ళాలనే లాజిక్ మీద పూర్తిగా కాశ్మీర్ భారతదేశానికి రావాలి. అది నిన్న జయశంకర్ జ్ఞాపకం చేశాడు. చాలా చోట్ల కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక రాకముందు కూడా చాలా మంది మనం ఆ పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ పిఓకే అని తిరిగి మన దేశం తెచ్చేసుకోవాలని చాలా మంది అంటున్నారు, జ్ఞాపకం చేస్తున్నారు పాకిస్తాన్కి, అది మీది కాదు, అది మాది, ఏదో రోజు మేము తిరిగి తెచ్చుకుంటామని. అందరికీ కూడా జ్ఞాపకం వచ్చేది ఏంటంటే రష్యా కూడా యుక్రెయిన్లో ఉన్న యుద్ధం ఏంటంటే వాళ్ళు కూడా ఇది మా స్థలాన్ని మీరు ఆక్రమించారు, రష్యన్స్ ఉన్న చోటని జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి నిన్న జయశంకర్ ఫారెన్ మినిస్టర్ పాకిస్తాన్కి ఒక పెద్ద మెసేజ్ పంపించాడు, మేము మర్చిపోలేదు, ఆ కాశ్మీర్ మాది, మేము స్వాధీనం మాత్రం ఒక రోజు చేసుకుంటాం. జయశంకర్ వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందన కూడా ప్రస్తావనార్హంగా ఉంది. మన భూభాగాన్ని వెనక్కి తీసుకోగలిగితే దాన్ని ఎవరూ ఆపరని ఒమర్ ప్రశ్నించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఒక్కటే కాదని చైనా ఆక్రమణలో భూభాగాల విషయం కూడా పరిశీలించాలని ఆయన సూచించారు. అయితే పాకిస్తాన్ మాత్రం పాత పద్ధతిలోనే స్పందించింది. జయశంకర్ వ్యాఖ్యలను తోసిపుచ్చింది. అది స్వతంత్ర కాశ్మీరమని, భారత ఆధీనంలోనే 77 ఏళ్లుగా ఉన్న కాశ్మీర్ భూభాగం నుంచి వాళ్లు వైదొలగాలని పాక్ విదేశాంగ ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా పాక్ తీరు మారడం లేదనేందుకు ఇదో నిదర్శనంగా నిలుస్తోంది.